చేస్తారా చెయ్యరా? ఇది మాత్రమే ప్రశ్న. ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు. ఎస్ భరత్ గారు మరియు మరి స్వామి వేషంలో ఉన్నాడు కాబట్టి రాకేష్ గారు చాలా వేషాలు మీరు కట్టుకుంటారన్నా, నేను మాలేసుకున్నా వేషాలు మాట్లాడకన్నా. దిస్ ఇస్ నాట్ గుడ్ లాంగ్వేజ్ బ్రదర్. మాల అరే దాన్ని వేరే శరణం మాల గురించి మాట్లాడుతున్నారు. ఉన్నారు కాబట్టి చాలా సంవయనంగా ఉన్నారు, లేకపోతే మీరు రెచ్చిపోయేవారు అని నేను అంటున్నాను. తర్వాత పెద్దలు శరత్ గారు, మిగతా యొక్క ఈ డిబేట్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒకటి భరత్ గారు ఒక విషయం చెప్పాలంటే దొందే ఓటి మెరిట్ ఓటి డిమెరిట్ అనేది లేదు. ఇద్దరు ఒకే. మీరు కూడా ఏం దగ్గర అంటారు రాకేష్ గారు. నేనేమంటున్నా, మేమేక్కడ బీజేపీ నేతలు కూడా దగ్గర లేదు. బండి సంజయ్ ఎట్లా మాట్లాడాడు అని చెప్తున్నారు. నేననేది ఒక ముఖ్యమంత్రులు మాట్లాడిన దానికి వేరే నాయకులు మాట్లాడిన దానికి తేడా ఉంటది. ఇద్దరు చాలా బాధ్యతాయుతమైన, ఒక రాష్ట్రానికి ప్రధానమైన యొక్క బాధ్యత అంటే ముఖ్యమంత్రి. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమే ఇద్దరిని, ఒకరిని ఆల్రెడీ ఇంటికి పంపిళ్ళు, ఇంకోరిని పంపిస్తారు. వీళ్ళేమనుకుంటున్నారు అంటే మేము వస్తాం అని అనుకుంటున్నారు. ఈ వచ్చే అవకాశం ఏమీ ఉండదు. దానికోసం ఇదంతా కొద్దిగా ఎక్కువ ఎగురుడు, కొద్దిగా అది ఇది చేస్తున్నారు. నేనే కృష్ణా జలాల గురించి అంత బాధపడిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటే మరి 540 TMs కు 299 TMs కి ఎందుకు యాక్సెప్ట్ చేసిండు ఆ రోజు కేసీఆర్ గారు? ఎందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాలేదు? ఎందుకు తర్వాత ట్రిబ్యునల్ విషయంలో వేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వం వేస్తామంటే దాని విషయంలో ఎందుకు ఇది కాలేదు? తర్వాత ఇవాళ జలాల ఇష్యూ దాని గురించి చర్చిస్తాం. నా ఉద్దేశం ఏంటంటే సరే ఆ జలాలు చర్చిద్దాం కానీ అది కూడా వస్తాను. జలాలు చర్చించాం కానీ తిట్లాగాలంటే ఎట్లా? నేను ఇంతకుముందు నా ఇనిషియల్ దానిలో చెప్పాను. నవీన్ పట్నాయక్ ఏ తిట్లు తిట్టాడని 20 ఏళ్ళు సీఎం అయినాడు. నితీష్ కుమార్ ఏం తిట్లు తిట్టాడని 20 సంవత్సరాల తర్వాత సీఎం అవుతున్నాడు. ఈ సీఎం అయిన తర్వాత కూడా ఈ తిట్లేందుకు? సరే అయ్యేందుకంటే ఓకే గానీ ఆ వాళ్ళైనా వీళ్ళైనా ఎందుకు ఇది మరే రాష్ట్రం లేదు తెలంగాణలో తప్ప ఈ కల్చర్. ఈ ఇద్దరి వైఖరి కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ అసహించుకుంటున్నారు. ఇద్దరి పట్ల వీళ్ళ మాటలు, ఆ రోజు కేసీఆర్ గారు మోడీ గారిని పట్టుకొని ఫాసిస్ట్ అని మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా మోడీ గారి పట్ల గాని మిగతా నాయకుల పట్ల గాని అనేక విధాలుగా అసహ్యకరమైన భాష. మీ నేతలు కూడా నేనేమంటున్నా, అసహ్యకరమైన భాష అంటే మనం ఒక ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన యొక్క మాటలు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు ఏవగించుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏమనుకుంటున్నారంటే ఈ టైప్ ఆఫ్ భాషలో మాట్లాడితేనే మాకు అధికారాలు వస్తాయని. కానీ ట్రెండ్ మారుతున్నది. ఈ రోజు తెలంగాణలో ట్రెండ్ అనేది మారుతున్నది. ఈ ట్రెండ్ మార్పులో రాబోయే రోజుల్లో ఈ రకమైన భాష మాట్లాడే వాళ్లకు ఎవరికి కూడా ప్రజాదరణ లభించది. ఇవాళ రాకేష్ గారు అంటున్నారు కృష్ణా జలాలు అనగానే మేము కాంగ్రెస్ పార్టీని తిడితే బీజేపీ ఎంపీలు వస్తున్నారని. మేము కాంగ్రెస్ పార్టీనే కదా తిట్టింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించిండ్లు, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించిండ్లు అనే దాని గురించి కాంగ్రెస్ పార్టీని అంటే మరి వీళ్ళు ఎందుకు అడ్డం వచ్చిండ్లు కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి అనేక విషయాలు ఇలానే ఉంటాయి. వీళ్ళు మాట్లాడిన యొక్క మాటలు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన యొక్క మాటలను ఎవరు కూడా సమర్థించడం లేదు. ఇవాళ అనేక రకాలుగా ఆయన పట్ల గాని గతంలో మా బండి సంజయ్ గారు అనేక సార్లు చెప్పిండ్రు ఈ మాట్లాడడంలో నాకు గురువు ఎవరంటే కేసీఆర్ గారని. కాబట్టి కేసీఆర్ గారి యొక్క భాషనే మిగతా వాళ్ళందరికీ అలవాటు అవుతున్నది. కాబట్టి ఇవాళ బాధపడితే ఏం లాభం? మీరు ఇన్ని రోజుల నుంచి మీరు చేసి ఇప్పుడు ఇక మా జ్ఞానోదయం అయింది, లేకపోతే మేము ఆ విధంగా మాట్లాడడం, మిగతా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా తన వైఫల్యాల నుంచి ప్రజలు చర్చించకుండా ఉండడం కోసం మాట్లాడే మాటలు. రెండోది కాంగ్రెస్ పార్టీ అయితే 100కు 100% తన 6 గ్యారంటీలు 421 ఈ హామీల విషయంలో చర్చ జరగకుండా ఉండడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు. కాబట్టి ఇవి రెండింటినీ కూడా ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఈ 2 పార్టీలకు ప్రజల యొక్క ఆదరణ అనేది రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా కోల్పోతారు. ఇప్పుడు వెయిట్ అండ్ సీ దీంట్లో ఉన్నారు.
రాబోయే రోజులలో ఒక మంచి రాజకీయ వ్యవస్థ రావాలనుకుంటున్నారు. మోడీ గారిని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని ఇతర పక్షాలు గాని ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని రకాల అవమానపరిచినా, వాళ్ళ తల్లిని అవమానపరిచినా కూడా ఆయన ఓపికతోని ఏ విధంగా ఆయనే వ్యవహరిస్తూ వస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆదర్శం అంటే అది. ఏ రోజున్న పార్లమెంట్ లో గానీ ఎక్కడ గానీ మోడీ గారు ఎవరినైనా జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కొంచెం పర్లేదు, బానే ఉంది. వేరే రాష్ట్రాలు కూడా పర్లేదు, వాళ్ళు తిట్టట్లేదు, మీరు తిట్టట్లేదు, పర్సనల్ గా పోవట్లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా బూతులు ఏం తిట్టట్లేదు లేండి. సరే, బూతులు ఏం తిట్టట్లేదు లేండి, కాంగ్రెస్ అయినా వాళ్ళైనా. ఆర్యవైశ్య కార్పొరేషన్